ఢాకా అల్లర్ల కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఐటీసీ విధించిన మరణశిక్షతో పాటు ఆమెను భారత్ అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తిపై భారత్ అధికారికంగా స్పందించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం షేక్ హసీనా పైన ఐటీసీ ఇచ్చిన తీర్పును భారత్ గమనించిందని, బంగ్లాదేశ్ ప్రజల శాంతి, ప్రజాస్వామ్యం, సమగ్రత, స్థిరత్వం వంటి అంశాల పట్ల భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ నవంబర్ 17న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నదేంటంటే, మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించి బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును భారత్ గుర్తించింది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో శాంతి, ప్రజాస్వామ్యం, సమ్మిళిత తత్వం, స్థిరత్వం, అలాగే ప్రజల ప్రయోజనాల కోసం భారత్ ఎల్లప్పుడూ అన్ని సంబంధిత వర్గాలతోని నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉండగా ఐటీసీ హసీనాకు మరణశిక్ష విధించిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను తిరిగి అప్పగించాలని భారతదేశాన్ని అధికారికంగా అభ్యర్థించింది. నిందితుల అప్పగింతకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ షేక్ హసీనాను భారత్ తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ గుర్తు చేసింది. ఢాకా అల్లర్ల తర్వాత హసీనా భారత్లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. అసలు ఏం జరిగిందంటే, 2024 జూలై, ఆగస్టు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ విధానాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో భారీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనలను షేక్ హసీనా ప్రభుత్వం దాదాపు ప్రతి చోట కఠినంగా అణచివేయడంతో హింస చెలరేగింది. అల్లర్లలో నిరసనకారులు, పోలీసులు మరణించారు. పరిస్థితి అదుపు తప్పడంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ప్రాణభయంతో హసీనా దేశం విడిచి భారత్లో తలదాచుకున్నారు. షేక్ హసీనాపై ఆరోపణలు మరియు ఐటీసీ తీర్పు దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను క్రూరంగా అణచివేశానన్న ఆరోపణలపై షేక్ హసీనా, ఆమె సహచరులు, సలహాదారులు, సైనికాధికారులపైన కేసులు నమోదయ్యాయి. ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ విచారణ జరిపి హసీనాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం ఇండియాలో ఉన్న హసీనాను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం మరలా విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు ఈ అభ్యర్థనపై భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది అంతర్జాతీయ వేదిక పైన విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.